తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజు సవాళ్ల పర్వంలో పై చేయి ఎవరిది? కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఏం మాట్లాడబోతున్నారు? అసలు ఈ సవాళ్ల పర్వం ఎక్కడ మొదలైంది? ఉదయం నుంచి జరిగిన పరిణామాలేంటి? క్విక్గా చూద్దాం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చిన గడువు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లడానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సిద్ధమయ్యారు. తప్పట్లు, డప్పు వాయిద్యాలతో ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళతాను అంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వెళ్లొద్దు అంటూ రాజుకి పోలీసులు సర్ది చెప్తున్నారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని సొంతూరుకి తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఉదయం నుంచి హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. తనపై తోపుదుర్తి చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలి అంటూ సవాల్ చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నిరూపించకపోతే చెప్పుతో కొడతాను అన్నారు. ఇవాళ తోపుదుర్తి నివాసానికి వెళ్తానని ప్రకటించారు. మరోవైపు తోపుదుర్తి ఇంట్లో వైసీపీ కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నారు. ఇరువురి పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు అలర్ట్ అయి తోపుదుర్తి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లు, అలాగే కంచె ఏర్పాటు చేశారు. తోపుదుర్తి ఇంట్లో సిద్ధం చేసి ఉంచిన రాళ్లు, బీర్ బాటిళ్లను కూడా గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. ఇదే చేతగాని దత్తమ్మ ప్రభుత్వము, వాడొక ఎమ్మెల్యే, వాళ్ళొక భాష, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చేతగాక శ్రీకాంత్ రాజ్యము. ఇటీవల పరిటాల కుటుంబంతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజులపై తీవ్ర ఆరోపణలు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. లోకేష్ డైరెక్షన్లోనే పరిటాల సునీత తనను లారీతో ఢీకొట్టి చంపబోయారు అంటూ ఆయన చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 2 ఏళ్లలోనే కోట్లు, విల్లాలు సంపాదించారు అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఈ సాయంత్రం 5 గంటలకల్లా తేల్చుకుందామా అంటూ ఎంఎస్ రాజు విసిరిన ఛాలెంజ్ సంచలనం రేపింది. ప్రకాష్ రెడ్డి ఆరోపణలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి, అలాగే టీటీడీ మెంబర్గా కూడా రాజీనామా చేస్తాను అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికే వెళ్లి చెప్పుతో కొడతాను అని హెచ్చరించారు ఎంఎస్ రాజు. ఈ క్రమంలో అనంతపురంలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. నరేష్, ప్రస్తుతం అనంతపురంలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? టైం 5 దాటింది. సో ఎంఎస్ రాజు ఏమనుకుంటూ ఉన్నారు? ఇంకొక వైపు తోపుదుర్తిని ఆల్రెడీ పోలీసులు అక్కడి నుంచి తరలించారు కదా, తాజా సిచ్యువేషన్ ఏంటి? ఈ కథ చూస్తా అని స్థాయిని మరిచి కేవలం ఉనికి కోసం ఉదయం నుంచి కూడా అనంతపురంలో హై డ్రామా, హై టెన్షన్ అయితే కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని స్వగ్రామైన తోపుదుర్తిలో కూడా డ్రాప్ చేయడం జరిగింది. ప్రస్తుతం తనపై వచ్చిన ఆరోపణలపై ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేశాడో ఆరోపణలకు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకల్లా నిరూపించాలి. నిరూపించకపోతే తాను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటికి వస్తానంటూ కూడా ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో ఇవాళ కరెక్ట్గా 5 o'clock వరకు కూడా వెయిట్ చేశారు. ఆయన నిరూపిస్తాడా లేదా అని. ఇక నిరూపించడు కాబట్టి ఏం జరిగింది అనేది మొత్తం ఆయన మీడియాకి వివరిస్తున్నారు. ఒకసారి మనం లైవ్ లో కూడా చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. బాధ్యత, తిరుగుబాటు చేయాల్సినటువంటి బాధ్యత, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకుంది. నా శాసనసభ్యుల మీద మాట్లాడినప్పుడు, మా యువనేత నారా లోకేష్ గారి మీద మాట్లాడినప్పుడు నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే నీలాంటి వాడిని చంపాల్సినటువంటి అవసరం, దౌర్భాగ్యం నారా లోకేష్ గారికి ఎందుకు ఉంటుందని చెప్పడం జరిగింది. మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్ రాజు 3 నెలల్లో ఎమ్మెల్యే అయిన 3 నెలలకి 7 కోట్ల విల్లా కొన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మడకశిరలో నేనున్నటువంటి పార్టీ స్థలం ఏదైతే ఉందో, నా క్యాంప్ ఆఫీస్ స్థలం ఏదైతే ఉందో అది నా సొంతం అని మాట్లాడడం జరిగింది. నాకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఉన్నటువంటి ఈ నివాసం నా సొంతం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇంకా నా కులాన్ని కించపరిచే విధంగా నన్ను చెప్పుల షాపులో పనిచేసేటువంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుతుంది. 2008లో సంగమే సర్కిల్లో సందేశ్ ఫుట్వేర్ అని నా కుమారుడి పేరు మీద నా తమ్ముడికి ఒక ఫుట్వేర్ షాప్ పెట్టడం జరిగింది. ఏం నేరమా? తప్ప? దీనికి చెప్పుల షాపులో పనిచేసేవాడని చెప్పేసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడే విధంగా, నా కులాన్ని కించపరిచి మాట్లాడే విధంగా మాట్లాడితే, ఏ అహంకారంతో అయితే ప్రకాష్ రెడ్డి మాట్లాడాడో నేను ఆత్మగౌరవంతో మాట్లాడాను. అంటే
నీకు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే మౌనంగా భరించాలనా? ఎస్, నేను నా చెప్పుల షాపులో పనిచేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆత్మారామిరెడ్డి గారు కస్టమర్లు కొత్త చెప్పుల కోసం పాత చెప్పులు వదిలితే ఆ పాత చెప్పులు దొంగలించేటువంటి మనస్తత్వము చరిత్ర కలిగింది తోపుదుర్తి ఫ్యామిలీకి. ఇది వాస్తవం. ఏ ఆరోపణలు అయితే చేశావో ఆ ఆరోపణలు నిరూపించు, నీకు గురువారం వరకు సమయం ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నా విల్లా ఎక్కడుంది, నా పార్టీ ఆఫీస్ స్థలం నాకు ఇప్పించు, నా బెంగళూరులో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఇప్పించు, ఇంకా నా గురించి ఏమేమి మాట్లాడావు అవి నిరూపించు అని నేను సవాల్ విసరడం జరిగింది. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి వస్తానని చెప్పలే. దీన్ని నువ్వు నోరు పారేసుకొని నేను నా ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి మళ్ళీ నీ కుటుంబ సభ్యులు నువ్వు మాట్లాడతావు. రెడ్లు ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో తరిమేల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, జేసీ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, అనంత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి, దాడితోట నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ప్రస్తుతం ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారు కూడా సీనియర్ రాజకీయ నాయకులు. ఏ రోజు మా గంజిలో ఉప్పు చూసి కుళ్ళుకోలేదే, ఏ రోజు వాళ్ళు మా మీద పడి ఏడవలేదే. జిల్లా అభివృద్ధి మీద వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ముద్ర ఉంది. మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎంతోమంది రెడ్లు రాజకీయాల్లో హుందాతనంగా ఉన్నారు. నీలాగా చిల్లర రాజకీయాలు, ఉనికి కోసం అసత్యాలు అబద్ధాలు ఏ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడలేదే. నువ్వు మాట్లాడిన అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులు ఉన్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులు ఉంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలనా? రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈరోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు వ్యతిరేకం? నీ వైసీపీ కార్యకర్తలకి నేను సవాల్ విసరలేదే, నీ కుటుంబ సభ్యులకి నేను సవాల్ విసరలేదే. నువ్వు అసత్యపు ఆరోపణలు చేశావు, నువ్వు అబద్ధాలు మాట్లాడావు, నన్ను సమాజంలో నా పరువుకి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడింది నువ్వు. నేను రౌడీజం చేసేకి రాలేదే. సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? ఈరోజు రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. ఈరోజు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడితే నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నుంచి ప్రకాష్ అనే పిలుస్తాను. ప్రకాష్ రెడ్డి అని పిలిచి నిన్ను రెడ్డి అంటే రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే భావన వాళ్ళలో కలిగితే ఈ రోజు నుంచి నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. నన్ను అక్రమ ఆస్తులు అని మాట్లాడుతూ ఉన్నావు. రా నా నియోజకవర్గంలోకి రా, నా పరిపాలన మీద విచారించు. ఎక్కడైనా నీ నియోజకవర్గంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసేటువంటి దందాలు, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు నేను చేశానేమో అడుగు వచ్చి ఒకసారి, నేను చేశానేమో వచ్చి అడుగు ఒకసారి. అక్రమ ఆస్తులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు?
19కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? కమింగ్ టు సెకండ్ స్టోరీ, ఏపీలో ప్రశ్న రావణ్ చుట్టూ పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. రావణ్ విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి కూటమి పార్టీలు. గతంలో వైసీపీ కార్యక్రమాల్లో రావణ్ పాల్గొన్న ఫోటోల్ని జనసేన నేతలు బయటపెట్టారు. రావణ్ ఫోన్ సెంట్రిక్ గా పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిన్న అతని ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపెడితే ఇవాళ అకౌంట్స్ ఫ్రీజ్ కోసం బ్యాంకులకు లేఖలు రాశారు. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన రావణ్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. రావణ్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఖాతాలు ఫ్రీజ్ చేయాలని ఐసీఐసీఐ ఎస్ బ్యాంకులకి పోలీసులు లేఖ రాశారు. ఈ నెల 2న రావణ్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన పోలీసులు రావణ్ ఫోన్లోని వీడియోలు, వాట్సాప్ చాట్లపై ఆరా తీస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి వైసీపీ అండగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజన చేసే వారికి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందన్నారు సీఎం. సంక్షేమం, పాలనపై కూటమి పార్టీలు దృష్టి పెడితే వైసీపీ విద్వేషాలు రెచ్చగొట్టడంపై ఫోకస్ చేసిందన్నారు. పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. అటు జనసేన కూడా రావణ్ వెనుక ఉంది వైసీపీనే అంటోంది. గతంలో వైసీపీ కార్యక్రమాల్లో రావణ్ పాల్గొన్న ఫోటోల్ని జనసేన నేత కిరణ్ రాయల్ బయటపెట్టారు. ఇన్ని ఆధారాలున్న తర్వాత కూడా రావణ్ కి వైసీపీకి సంబంధం లేదని ఎలా చెప్తూ ఉంటారని ప్రశ్నించారు కిరణ్ రాయల్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మొదటగా అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మొదలు పెడితే ఆ తర్వాత అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి అంటున్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేదాకా సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు ఏం జరుగుతోంది? ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన అరెస్ట్ కావడం, మరోవైపు తన పైన అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్ అంటే ఉపా యాక్ట్కి సంబంధించి కూడా కేసు నమోదు అతను అరెస్ట్ కాబట్టి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ అరెస్టు తర్వాత చోటు చేస్తున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల ప్రకంపనలు సృష్టిస్తామని, అయితే రావణ్ వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు అనే దానికి సంబంధించి ఎవరికి వారు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవైపు మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు మాట్లాడుతున్న సందర్భంలో రావణ్ను పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీయే, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అనుకూలంగా గతంలో రావణ్ పనిచేశాడు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా కొడాలి నాని మీడియాకు చూపించే ప్రయత్నించారు. మరోవైపు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ మాత్రం నేరుగా సీఎం చంద్రబాబు సైతం ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ వెనక ఉండి నడిపిస్తున్నది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడంతో పాటుగా వర్గ వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనే ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణలన్నిటికీ సంబంధించిన వ్యవహారం ఇటువైపు ఇలా నడుస్తుంటే తాజాగా రావణ్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు, బ్యాంకులకు లేఖలు రాశారు. లావాదేవీలు వెనక ఉంది ఎవరు అనే దానిపైన సంబంధించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అతను మొబైల్ ఫోన్కు సంబంధించి కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అసలు రావణ్కి వెనకుండి సహకరిస్తున్నది ఎవరు, రావణ్ వెనకుండి నడిపిస్తున్నది ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు? ఓట్లు గల్లంతైతే రెండోసారి అధికారం ఎలా సాధ్యం? ఈ విషయంలో నేతలను ప్రశ్నించింది తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. ఎస్ఐఆర్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జూమ్ ద్వారా రివ్యూ కూడా చేశారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ బూత్ స్థాయి ఏర్పాట్లు, బిఎల్ఏల పనితీరుపై ఆరా తీశారు. సమావేశంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. పనితీరు మెరుగుపరచాల్సినటువంటి ప్రాంతాలపై సంబంధిత ఇన్ఛార్జీలకి దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు. ప్రతి బిఎల్ఏ పూర్తి బాధ్యతతో పనిచేయాలంటూ సూచించారు. ఓటర్స్ జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండొద్దన్నారు. అర్హులైన వారి ఓటు రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పట్టించుకొని రాష్ట్ర నేతలపై సీరియస్ అయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల తీరుపై పీసీసీకి ఇప్పటికే రిపోర్ట్ అందింది. ఆ రిపోర్ట్ ఆధారంగా హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర నాయకత్వం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీల నేతల తీరుపై పార్టీకి అటు పీసీసీకి ఇప్పటికే రిపోర్ట్ అందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం 10:30 నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా సుదీర్ఘంగా ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. దీంట్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడితో పాటుగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు. అయితే మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఈ ఎస్ఐఆర్ మీటింగ్లో జూమ్ మీటింగ్లో పాల్గొని కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు, కొంతమంది ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఎవరైతే ఈ ఎస్ఐఆర్ బాధితులు అప్పచెప్పారో చాలా చోట్ల కూడా ఎస్ఐఆర్ మీటింగ్ నిర్వహించలేదు. కనీసం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ 2 మీటింగ్లు కూడా నిర్వహించలేని కాన్స్టిట్యున్సీస్ చాలా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కూడా ఇదే రకంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అవసరమైతే ఎమ్మెల్యేల ప్లేస్లో కొత్త ఇన్ఛార్జ్లను నియమించి ఎస్ఐఆర్కి సంబంధించి ప్రతి ఒక్క ఓటును కూడా బిఎల్ఏలకు సంబంధించిన పర్యవేక్షణతో పాటుగా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఫోకస్ చేద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించినా కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ కొన్ని ఏరియాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే కనీసం 1-2 మీటింగ్లు కూడా ఎంతవరకు నిర్వహించలేదన్న రిపోర్ట్ పీసీసీ దగ్గర ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తిగా కూడా దాదాపు ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటుగా ఎస్ఐఆర్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు నియమించారో వాళ్ళందరితో కూడా జూమ్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఇప్పటివరకు కొంతమంది ఎమ్మెల్యేలు తాము బిజీగా ఉన్నాము, నియోజకవర్గ సమస్యల మీద బిజీగా ఉన్నామంటూ కొంతమంది ఎస్ఐఆర్ మీటింగ్లు పెట్టలేదు. దీనిపైన పూర్తిగా ఫోకస్ చేయాలి, ఇంకా కొంత సమయం ఉంది, దాదాపుగా 20 రోజుల పాటు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో కింది స్థాయిలో బిఎల్ఏలకు సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. గతంలో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా పదే రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కూడా గుర్తు చేస్తుంది. గతంలో పశ్చిమ బెంగాల్లో లక్షలాది ఓట్లు కూడా తొలగించబడ్డాయి. కాబట్టి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురావద్దు. కింది స్థాయిలో పార్టీ బలంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసుకోవద్దు. ప్రతి ఓటు కూడా ప్రజాస్వామ్యంగా పడే ప్రతి ఓటు కూడా కాపాడుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని పదే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి, కొన్ని ఇన్ఛార్జ్లకి మీనాక్షి నటరాజన్తో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకారు. అయితే దీంట్లో ఎవరైతే ఎమ్మెల్యేలు కొంత లేజీగా ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ కొంత సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఫోకస్ చేసి ఎస్ఆర్ పైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయాలన్నది పార్టీ లైన్గా చెప్తున్నారు. మరోసారి 14వ తేదీన తెలంగాణకి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ రాన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మరికొన్ని జిల్లాలకు కూడా తిరిగి ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో ఒక్క ఓటు కూడా దుర్వినియోగం కాకూడదన్న ఇంటెన్షన్తోనే ఇంత సీరియస్గా పార్టీ ఉన్నదన్నది పార్టీ చెప్తుంది. దీనిపైన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మాత్రం రాష్ట్ర స్థాయి పీసీసీ నేతలు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ విజయ్. ఇక ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? 4th ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇదే. ఈ నెల 14లోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని అంటోంది ఎన్నికల సంఘం. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించకపోతే జూలై 21న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండకపోవచ్చని హెచ్చరిస్తోంది. ఇంకా ఫామ్ అందని ఓటర్లు వెంటనే బిఎల్ఓని సంప్రదించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫామ్ సమర్పించిన తరువాత రసీదు తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో 99.67% ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తయింది. ఆ కారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే గడువులోగా ప్రక్రియ మొత్తం పూర్తవుతుందా అని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గడువు ముగుస్తున్న వేళ అన్ని వైపులా టెన్షన్ మొదలైంది. అర్హులైన వారి ఒక్క ఓటు కూడా లిస్టు నుంచి తొలగించవద్దని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అర్హుల ఓట్లు ఒక్కటి పోయినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఆ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. అక్రమాలు జరిగితే న్యాయ పోరాటం చేస్తామన్నారు. కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాల్సిందే. అర్హత లేనటువంటి దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండడానికి లేదు. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే పదే చెప్పాం, మరలా కూడా ఈరోజు చెప్తున్నాం. ఆ ప్రక్రియకు భంగం వాటిల్లినట్టుగా మీరు వ్యవహరిస్తే
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు. దాని మీద పోరాటానికి సిద్ధమవుతా ఉంటాం. న్యాయ పోరాటానికి సిద్ధపడతాం, వీధి పోరాటానికి సిద్ధపడతాం, మిమ్మల్ని ముట్టడిస్తాం. కలెక్టరేట్లో ముట్టడిచి మా ఓటు ఎందుకు తీసేశారని చెప్పని మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అర్జిస్తున్నాం. మీరు తగు చర్యలు తీసుకుని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చేటువంటి విధంగా దొంగ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీలో ఏ విధంగా కొనసాగుతోంది? కానీ పార్టీల్లో ప్రజల్లోనూ కొంత టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ దాదాపుగా 99% పంపిణీ చేస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటున్నారు. జనాలు కూడా ఫిల్ చేసి అందించేశారా? ఏం జరుగుతోంది? ఎన్నికల అధికారులు చెప్తున్న లెక్కలకి గ్రౌండ్ రియాలిటీకి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఏం చెప్తోందంటే ఇప్పటివరకు 99.9% ఎన్యూమరేషన్ ఫామ్స్ని అందించే ప్రక్రియ పూర్తయింది. అందులో 69% మళ్ళీ తిరిగి కూడా తీసుకున్నాం, వాటికి డిజిటలైజేషన్ కూడా పూర్తయిందని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ గ్రౌండ్లో అయితే అట్లాంటి పరిస్థితి లేదు. గ్రౌండ్లో చాలామంది ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫామ్సే మాకు అందలేదని చెప్తున్నారు. చాలా సమస్యలు అయితే గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్యూమరేషన్ ఫామ్స్ అందకపోవడం. 2, అందినా కూడా వాటికి సంబంధించి ఎలా ఫిలప్ చేయాలో తెలియకపోవడం. 3, 2002 ఎస్ఐఆర్కి దీంతో లింక్ చేయడంతో అప్పటి ఎన్యూమరేషన్ డీటెయిల్స్ వీళ్ళు అడుగుతున్నారు. సో అవి లేకపోవడంతో మళ్ళీ బిఎల్ఓలకు కూడా కొంత క్లారిటీ లేదు. బిఎల్ఓ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళని అక్కడి నుంచి పూర్తిగా పక్కకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. బిఎల్ఓ వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వివరాలను కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకసారి మళ్ళీ ఎన్నికల కమిషన్ బిఎల్ఓలో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఒకసారి గుర్తించింది. అయితే ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ నెల 14వ తేదీకి ఎస్ఆర్ ప్రక్రియ ముగియబోతున్న నేపథ్యంలో ఇంకా చాలామంది వాటిని పూర్తి చేయాల్సిన అవసరం, అట్లాంటి అత్యావశ్యకత కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని హక్కుల కంటే చాలా కీలకమైన హక్కు అది, ఆ ఓటు హక్కు. సో ఆ బాధ్యత అందరికీ బాధ్యత కూడా, ఆ బాధ్యతను మరోసారి గుర్తు చేసే ప్రక్రియ కాబట్టి పబ్లిక్ కూడా అవేర్ కావాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇట్లాంటి ప్రక్రియ జరుగుతుంటుంది. ఎన్నికల సమయంలో ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంటుంది. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇళ్లకి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లి మరి ఆ ఫామ్స్ని ఫిలప్ చేసి ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ అంత పెద్ద ఎత్తున లేకపోవడం, ఎన్నికలు కూడా దగ్గరగా లేకపోవడంతో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున దాని పట్ల పెద్ద స్పందన కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు చేయకపోతే ఏం కాదులన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ అన్నది ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రక్రియ కాబట్టి చాలా మందికి దాని ప్రాధాన్యత తెలియట్లేదు. ఇప్పుడు ఎన్నికల ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ ఓటు కంటిన్యూ చేసుకుంటేనే 2029లో కావచ్చు, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని అవగాహన కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా అన్నీ ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళే ప్రక్రియ చేస్తున్నాయి. సో ఇంకా కేవలం మరి 5 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో గడువు ఉంది. ఈ లోపల ఎట్లా ఉంది, ఎట్లా చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకా అవసరమైతే గడువు పెంచే అవకాశాన్ని, అట్లాంటి ఆలోచన కూడా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక తెలంగాణపై ఎల్ నీనో ప్రభావం ఎంత? అగ్రికల్చర్ ప్రణాళిక ఎలా ఉండాలి? వేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటలేంటి? దీనిపైనే ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ నీనో ఎఫెక్ట్ పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న ప్రభుత్వం రైతులకు అవసరమైన సూచనలు చేస్తోంది. ఎల్ నీనో ఎఫెక్ట్ పై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఎల్ నీనో పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధమవుతోంది? రైతులకు ఎలాంటి సూచనలు చేస్తోంది? ఎల్నీలో ఇంపాక్ట్ నుంచి కొంత రిలాక్సేషన్ కోసం అయితే తీవ్రమైన ఎఫర్ట్స్ అయితే గవర్నమెంట్ పెడుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు ఎవరి శాఖలో వారు సమీక్షించారు. ఇప్పటికే వాతావరణ శాఖ, ఇరిగేషన్, అట్లాగే వ్యవసాయ శాఖ దీనికి సంబంధించిన ఉమ్మడి రివ్యూను ఈరోజు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే శ్రీధర్ బాబు ఈ ముగ్గురు కూడా కండక్ట్ చేశారు. సో ఈ ఎల్నీనో ప్రభావం ముఖ్యంగా రైతులపైన పడే ప్రభావం ఉంది కాబట్టి వారికి అవగాహన సదస్సులు నిర్వహించాలి. దాంతోపాటుగా ప్రతి రైతు వేదికలో ఎల్నీనో అంటే ఏమిటి, ఎల్నీనో వల్ల ఎలాంటి కరువు రానుంది తెలంగాణకి అనేది పూర్తి స్థాయిలో వివరించాలనేది అటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా చెప్పారు. దాంతోపాటుగా ప్రాజెక్టులలో ఉన్న నీళ్లను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులలో ఎంత మేర నీళ్లున్నాయి, ఎంత నీటి మట్టం ఉంది, సో ఎక్కడ మనకి ఇంకా స్కేర్సిటీ ఉండే అవకాశం ఉంటుంది, హైదరాబాద్కి సంబంధించిన వాటర్ సప్లై మీద ఏ రకమైన ఇంపాక్ట్ పడుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేశారు. దాంతోపాటుగా
అధికారులు కూడా ఎప్పటికప్పుడు టెక్స్ట్ మెసేజ్ల రూపంలో రైతులకు అందించాలి. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి. కేవలం వర్షాభావ పంటలపైనే కాకుండా వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి పంటలను మనం వేసుకోవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరించాలనేది అయితే తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు వివరించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయాలి. ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి అవసరమైతే రైతులకు సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పారు. ముఖ్యంగా ఈ తెలంగాణలో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ఏళ్లలో ఇది మొదటి కరువు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మేర నిర్లక్ష్యంగా ఉన్నా కూడా చాలా వరకు రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ పత్తి సోయా కనుక పంటలు ఇప్పటికే వేసిన నేపథ్యంలో అవి మొలకెత్తకపోయినా ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాల్సిందిగా అధికారులకు ఆ రకంగా రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా అధికారులకు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.